పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నారు ప్రస్తుతం. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ జనసేనని టార్గెట్ చేస్తుందా, జనసేన మంత్రులను టార్గెట్ చేస్తుందా అనేది అక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అలాగని చెప్పి పవన్ కళ్యాణ్ గారు భయపడుతున్నారా, లేదంటే పవన్ కళ్యాణ్ గారు మౌనంగా ఉంటే టీడీపీ భయపడుతుందా అనేది కూడా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ. ఒక్కసారిగా బోండా ఉమ రేజ్ చేసిన పాయింట్లు కానీ, తర్వాత గోరంట్ల బుచ్చి చౌదరి గారు పౌర సరఫరాల శాఖకు సంబంధించి రేజ్ చేసిన పాయింట్లు కానీ ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లోనే కాదు, కార్యకర్తల్లోనే కాదు, అసెంబ్లీ స్థాయి నాయకుల్లో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకి జనసేన నాయకులకి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉంది అనేది అక్కడ నిరూపితం అయిపోయింది. ఓకే, కాకపోతే అక్కడ ఎందుకంటే వెళ్ళేం ప్రతిపక్షం కాదు, మిత్రపక్షం. ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నించాల్సిన ప్రశ్నలు ఇక్కడ జనసేన మంత్రుల్ని వీళ్ళే ప్రశ్నించేశారు, టీడీపీ నాయకులే. ఇది తర్వాత ఓకే, చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఖండించినా ఏం చేసినా వాళ్ళకి ఏదో క్లాస్ తీసుకున్నారు, ఇవన్నీ చేసి అవన్నీ పక్కన పెట్టినా అడగాల్సినవి అడిగేశారు. ఒక రకంగా అసెంబ్లీ వేదికగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. తర్వాత దానికి కౌంటర్ కూడా ఇవ్వలేదు. ఓకే, తర్వాత అది జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమాలో బిజీగా ఉండడం, ఆయనకి కొంచెం అనారోగ్యంగా ఉండడం, జలుబుతో బాధపడడం, ఏదో మొత్తం మీద ఆయన సభకైతే రావట్లేదు. కాకపోతే అక్కడ అవమానించబడ్డారు, అవమానంగా ఫీల్ అయ్యారు ఆ ప్రశ్నల ద్వారా అనేది ఒకటి. అదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉండడానికి, అంటే అటు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య అయితే ఎలాంటి వివాదాలు కానీ విభేదాలు కానీ ఎంతవరకు లేవు. ఓపెన్గా అంతర్గతంగా ఏమన్నా ఉన్నాయో లేదని తెలియదు. ఆ పొత్తు కూడా బలంగా ఉండాలి అనుకుంటున్నారు, పొత్తు వీడిపోవాలని అయితే అనుకోవట్లేదు. అటువంటి నేపథ్యంలో ఇటువంటివి వాళ్ళకి పెద్దగా ఏమీ కనిపించవు. కాకపోతే ప్రజల సాక్షిగా, సభా సాక్షిగా జరిగింది కాబట్టి అదంతే, అది కాస్తంత అవమానంగా ఫీల్ అవుతున్నారు. అలాగని ఇమీడియట్గా దానికి సంబంధించి మాట్లాడితే మళ్ళీ అది పెద్ద వివాదం అవుతుంది. అందుకే సైలెంట్గా ఉన్నారు. కానీ అలాగా సైలెంట్గా ఉండడం కూడా ఏదో అంటారు కదా, తుఫాను ముందు ప్రశాంతత చాలా భయంకరంగా ఉంటుంది అనేది. అలాంటిది ఏమన్నా జరగబోతుందా భవిష్యత్తులో? ఆయన మౌనంగా ఉండడం టీడీపీలో కూడా ఒక భయం రేకెత్తిస్తుందా అనే అనుమానాలు కూడా లేకపోలేదు.